అది మొత్తానికి విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ రాజు అంచిన గ్రౌండ్ రిపోర్ట్. మొత్తానికి అక్కడ ఆల్రెడీ కౌంటింగ్ ఏజెంట్లు అభ్యర్థులు కేంద్రాలకు చేరుకున్నారు. ఇప్పుడే మాక్ కౌంటింగ్ కూడా స్టార్ట్ అయింది. ముఖ్యంగా విశాఖ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువ కాబట్టి అక్కడ ముందుగానే స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అక్కడ ముందుగానే క్లోజ్ చేయాలి కాబట్టి. సో నెల్లూరు వెళ్దాం. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎలా ఉందో గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నరేష్ జాయిన్ అయ్యారు. నరేష్, సో ప్రస్తుతం మీరు ఎక్కడ ఏ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నారు? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఆల్రెడీ ఏజెంట్లు అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్నారా? ఎలా కనిపిస్తుంది మీకు సిచ్యువేషన్? రైట్ సతీష్, మొత్తానికి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ నెల్లూరు జిల్లాలో ప్రశాంతంగా జరిగేందుకు కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం ప్రియదర్శిని కళాశాల సెంటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి 8 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ 8 గంటలకు స్టార్ట్ కాబోతుంది. మరికొన్ని నిమిషాల్లో కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ కాబోతున్నటువంటి తరుణంలో యావత్తు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్కంఠ పరిస్థితి నములుకున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రియదర్శిని కళాశాలకు సంబంధించినటువంటి ప్రాంగణానికి ఇప్పటికే ఏజెంట్స్ అంతా చేరుకుంటున్నారు. ఒకసారి మన విజువల్స్లోకి వెళ్దాం. ప్రియదర్శిని కళాశాల వద్దకి 8 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటౌన్ ప్రక్రియకు సర్వం సిద్ధం చేశారు. ఒకవైపు జిల్లా ఎన్నికల అధికారి హరినారాయణతో పాటు మరోవైపు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పూర్తి స్థాయిలో కూడా పకడ్బందీ చర్యలు అయితే చేపడుతున్నారు. ఒకవైపు మనం చూస్తున్నటువంటి విజువల్స్లో పోలీసులు పూర్తి స్థాయిలో లోపలికి వచ్చేటువంటి ఏజెంట్లు అయ్యుండొచ్చు, అభ్యర్థులు అయ్యుండొచ్చు, చీఫ్ ఏజెంట్స్, అదేవిధంగా అధికార యంత్రాంగం ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా చెక్ చేసేలా పంపిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లోపల జరగకుండా ఈసారి అన్ని రకాలైనటువంటి పకడ్బందీ చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరోవైపు వచ్చేటువంటి ఏజెంట్స్ ఉదయం 5:30 నుంచి కూడా స్టార్ట్ అయ్యారు. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ మరి కాసేపట్లో మరికొన్ని నిమిషాల్లో స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఎగ్జాక్ట్లీగా కూడా 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ఓట్లు లెక్కింపు జరుగుతుంది. నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి 8 నియోజకవర్గాలకి ఇప్పటికే 25,825 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. వాటన్నిటిని కూడా తొలితిగా అరగంటల లోపల వాటన్నిటిని లెక్కింపు చేస్తారు. ఆ తర్వాత ఈవీఎం మిషన్స్ 8:30కి స్టార్ట్ అవుతాయి. ఏదైతే 8 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈవీఎం సంబంధించినటువంటి మిషన్స్ 8:30కి స్టార్ట్ అవుతాయి. దాదాపు కూడా నెల్లూరు జిల్లా 8 నియోజకవర్గాల్లో ఇప్పటికే 15,48,815 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో ఆ ఓటు హక్కును అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో రౌండ్ల వారీగా కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 8 నియోజకవర్గాలకు సంబంధించి అన్నింటినీ కూడా లెక్కింపు కార్యక్రమం స్టార్ట్ చేస్తారు. మరికొన్ని నిమిషాల్లో పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత ఈవీఎం మిషన్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజువల్స్ అంతా కూడా ఏదైతే ప్రియదర్శిని కళాశాల ప్రాంగణం బయట ఉన్నటువంటి ప్రాంతం. సో ఇక్కడ ఎవరైతే ఫోన్స్ తీసుకువస్తారో, ఏదైనా ఇతర స్మార్ట్ వాచెస్ కానీ ఇంకేదైనా ఇతర సామాగ్రి వాళ్ళు మర్చిపోయి లోపలికి తీసుకోవచ్చుంటే వాటన్నిటిని కూడా భద్రపరుస్తున్నారు. ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తకుండా కౌంటింగ్ ప్రక్రియనైతే ముందస్తుగా ఏర్పాట్లు అయితే అన్ని కూడా పకడ్బందీగా చేసింది. మనం చూస్తున్నటువంటి విజువల్స్లో దాదాపు అధికార యంత్రాంగం అంతా కూడా నిమగ్నమైంది. ఈ యొక్క ప్రియదర్శిని కళాశాలలో ఇటు ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియకు ఇప్పటికే 1,100 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,000 మంది వరకు కూడా ఏదైతే ఇక్కడ పాల్గొంటున్నారు. ఇక్కడ ప్రధానంగా 15,48,812 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితిలో ఈ రోజు కౌంటింగ్ 8:30కి ఈవీఎం మిషన్ల కౌంటింగ్ ముందుకు కొనసాగుతుంది. ఇక్కడ ప్రధానంగా ఒక చూడొచ్చు, నియోజకవర్గాల వారిగా కూడా 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. సో 8 నియోజకవర్గాలు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. కందుకూరు, కావల్లి, ఉదయగిరి, కోవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి 8 నియోజకవర్గాలు 14 టేబుల్స్ ద్వారా అనేక రౌండ్లు, అంటే కందుకూరుకి 20 రౌండ్లు ఉన్నాయి, ఆత్మకూరుకి 20 రౌండ్లు ఉన్నాయి, కావలికి 23 రౌండ్లు ఉన్నాయి, నెల్లూరు సిటీకి 18 రౌండ్లు ఉన్నాయి, నెల్లూరు రూరల్కి 21 రౌండ్లు ఉన్నాయి. అదేవిధంగా ఉదయగిరి, కోవూరు 24 అత్యధికంగా ఉండడంతో రౌండ్ల వారీగా జరిగేటువంటి పరిస్థితుల్లో అధికారులు ఎప్పటికెప్పుడు కూడా ఏజెంట్స్ ముందు ఈ యొక్క ఈవీఎం మిషన్లో లెక్కింపు జరుగుతుంది కాబట్టి లోపల కూడా ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ ప్రధానంగా ఉదయం నుంచి ప్రియదర్శిని కళాశాల వద్ద హడావుడైతే కొనసాగుతుంది. ఏదైతే నేతలు, ఏజెంట్స్, చీఫ్ ఏజెంట్స్ మాత్రమే అలో ఉండడంతో 144 సెక్షన్ అమల్లో ఉండడంతో పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ఎవరైనా ఏదైతే భారత ఎన్నికల సంఘం యొక్క నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు అని చెప్పి ఇప్పటికే ఇటు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, అదేవిధంగా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ హరినారాయణ ఎంతో పాటు పూర్తి స్థాయిలో ప్రికాషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరికొన్ని నిమిషాల్లో పోస్టల్ బ్యాలెట్ ఏదైతే కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. 8:30కి ఈవీఎం మిషన్ కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏజెంట్స్ మధ్య ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తకుండా గతంలో ఏదైతే ఈవీఎం మిషన్లు ఓట్లు లెక్కింపు కార్యక్రమంలో అక్కడ ఉన్నటువంటి ఏజెంట్స్ కొంత ఏదైతే ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉండేది. సో అలాంటి ఈసారి ఏమీ లేకుండా ఎప్పటికెప్పుడు కూడా పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తున్నారు. ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసుకున్నారు.
సీసీ ఫుటేజ్ల ఆధారంగా కూడా ఎక్కడైనా ఏదైనా హాల్లో గొడవ జరిగితే ఆ గొడవల ఆధారంగా పోలీసులు వెంటనే వాటన్నిటిని కూడా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. 3 అంచెల భద్రత ఒకవైపు ఫారా మిలిటరీతో పాటు స్టేట్ పోలీస్, అదేవిధంగా ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్, వీళ్ళు ముగ్గురు 3 అంచెల భద్రతతో కౌంటింగ్ ప్రక్రియను సజావుగా ముందుకు నడిపించేందుకైతే సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లాకు సంబంధించి 8 నియోజకవర్గాల కౌంటింగ్ ప్రక్రియను సాయంత్రం 6 గంటల వరకు సజావుగా పూర్తి చేసేందుకు ఎన్నికల అధికారులు అయితే నిమగ్నమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. చదురుమదురు ఘటనలు జరిగేటువంటి సంఖ్యాత్మక ప్రాంతాలు 36గా గుర్తించారు. 36కు సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్లు ఏదైతే ఉన్నాయో వాటి యొక్క హాళ్ళు వద్ద మరికొంతమంది పికెట్ను ఎక్కువగా చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా జిల్లా ఎస్పీ ఎప్పటికెప్పుడు కూడా అన్నింటినీ పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు కూడా ఆత్మకూరు, చేజర్ల, మర్రిపాడు, కందుకూరు కొన్ని ప్రాంతాలు, ఉదయగిరిలో కొన్ని ప్రాంతాల్లో చదురుమదురు ఘటనలు పోలింగ్ సమయంలో జరిగాయి. సో అలాంటి పోలింగ్ స్టేషన్లకు సంబంధించినటువంటి బూతులు ఏదైతే ఉన్నాయో ఆ బూతుల వారీగా కూడా మరికొంత పికెట్ను ఏర్పాటు చేశారు. సో ఏదైనా మొత్తానికి కౌంటింగ్ సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు విజయవంతంగా ఈ యొక్క ఫలితాలు చివరి వరకు ఇచ్చేంత వరకు కూడా ఎన్నికల అధికారులు అయితే నిమగ్నమైనట్టుగా ఇప్పటికే ఒక ప్రకటన అయితే జారీ చేస్తున్నారు. ఈ యొక్క ఎన్నికల ఫలితాలు రౌండ్కి ఒక ఉత్కంఠ పరిస్థితులు అయితే ఉండబోతున్నాయి. ఎందుకంటే దాదాపు కూడా ఫలితాలపై అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నికల ఫలితాలపైనే అందరూ కూడా ఎదురుచూపులు చూస్తున్నటువంటి పరిస్థితిలో 8:30 నుంచి ఈవీఎం మిషన్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఎవరైతే ముందంజలో ఉండబోతున్నటువంటి నాయకులు హడావిడి అయితే ఉండబోతుంది. 144 సెక్షన్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో సంబరాలు, ర్యాలీలు, అదేవిధంగా బాణాసంచార పేల్చడం కానీ ఇలాంటి ఏదైనా చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద ఇటు కఠిన ఏదైతే చర్యలు చేపడతామని చెప్పి జిల్లా ఎన్నికల అధికారితో పాటు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ కూడా తెలియజేయడం జరిగింది. మొత్తానికి ఎన్నికల కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ సజావుగా 6 గంటల వరకు జరిపించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎక్కడైనా కూడా ఏదైనా పోలింగ్ స్టేషన్ ఇక్కడ ఉన్నటువంటి కావలి, సర్వేపల్లి, కందుకూరు, రూరల్, నెల్లూరు సిటీ ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా కూడా కాస్త ఆలస్యమయ్యేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మిగిలినటువంటి నియోజకవర్గాల వారీగా కూడా ఫలితాలు త్వరగానే వెలువడతాయి. ఎందుకంటే కాస్త దాదాపు కూడా పోలింగ్ స్టేషన్ ఎక్కువ ఉన్నటువంటి బూతుల వారీగా ఎక్కువ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రం ఖచ్చితంగా దాదాపు కూడా 6 గంటల వరకు కూడా కొనసాగేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. గతంలో 2019కి సంబంధించినటువంటి ఫలితాల గురించి మనం ఒకసారి చర్చించుకుంటే అప్పట్లో నెల్లూరు సిటీ నియోజకవర్గం సంబంధించినటువంటి నియోజకవర్గం యొక్క ఫలితాలు 9 గంటల వరకు కూడా జరిగింది. అప్పుడు ఏదైతే హోరాహోరీగా నెల్లూరు సిటీ సంబంధించినటువంటి ఒకవైపు పొంగూరు నారాయణ టీడీపీ అభ్యర్థి, మరోవైపు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్. సో వీళ్ళిద్దరి మధ్య అప్పుడు ఫుల్ టైట్ ఉండడంతో 9:30 వరకు కూడా ఈ యొక్క ఫలితాలు ఇచ్చేటువంటి ఆలస్యత్వం జరగడంతో ఒక్కసారిగా కూడా అధికారులంతా కూడా అక్కడే నిమగ్నమయ్యి 9:30కి ఫలితాలు లాస్ట్ ఫైనల్గా ఇవ్వడం జరిగింది. సో ఈసారి అలాంటి ఫలితాలు 9 గంటల వరకు ఉండబోతున్నాయా, మరి ఎలాంటి పరిస్థితులు ముందుకి కొనసాగబోతున్నాయి, అధికారులంతా కూడా ఎప్పటికెప్పుడు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఒకవైపు భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారమే అందరూ కూడా ముందుకు నడవాలి. వచ్చేటువంటి ఏజెంట్లు, చీఫ్ ఏజెంట్లు, రిలీవ్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద శిక్ష అర్హులుగా ముందుగా భావిస్తామని చెప్పడంతో ఒక్కసారిగా కూడా అందరూ కూడా ముందస్తు చర్యలు అయితే తీసుకున్నారు. మరోవైపు ప్రియదర్శిని కళాశాలకు సంబంధించినటువంటి ప్రాంగణానికి దాదాపు కూడా ఏజెంట్స్ అంతా కూడా రావడం జరిగింది. మరికొన్ని నిమిషాల్లో ఎన్నికల కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా సజావుగా పూర్తి చేసేందుకు ఎన్నికల సిబ్బంది, ఎన్నికల అధికారులు ఏదైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నట్టుగా